నిజామాబాద్ ఎంపీ ఎన్నిక వాయిదా వేయాలని రైతు అభ్యర్థులు ధర్నాకు దిగారు. ఈవీఎంల అవగాహనకు పిలిచి అర్ధాంతరంగా వాయిదా వేయడంతో ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం చేసుకునేందుకు తమకు సమయం లేనందున పోలింగ్ వాయిదా వేయాలంటున్నారు. అంతేకాదు బ్యాలెట్ ద్వారానే పోలింగ్ నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో ఎలక్షన్ కమిషనర్ గారు, ఎలక్షన్ ఆఫీసర్లు మరియు కలెక్టర్ గారు మాకు కావాలని రైతులని కించపరిచే విధంగా రోజు రోజుకు చేయడం జరుగుతుంది. మాకు ఇంతవరకు గుర్తు అలాట్మెంట్ ఇవ్వలేరు. మరియు ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ బాక్స్లే ముద్దు అని కూడా ఇంతకుముందు మేము అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా తిరస్కరించి ఎలక్షన్ కమిషనర్ గారు ఈవీఎంలే పెట్టడము, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఉన్నదని మేము రైతుల పక్షాన నేను పార్లమెంట్ అభ్యర్థిగా నేను అడగడం జరుగుతుంది గవర్నమెంట్ని. కేసీఆర్ ఖబర్దార్, నీ బిడ్డే ఓడిపోవడం ఖాయం, రైతు గెలవడం ఖాయము. నిన్న మాకు మా యొక్క నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నుంచి నోటీస్ రావడం జరిగింది. రేపు ఈవీఎంలపై అవగాహన మరియు చెక్కింగ్ సదస్సు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలదు. మీరు ఉదయం 11 గంటల వరకు హాజరు కావాలని వారు నోటీస్ ఇవ్వడంతో మేము 11 గంటలలోపు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి చేరుకున్నాక ఎన్నికల అధికారులు ఇక్కడ ఏర్పాట్లు ఏం కాలేవు, ఇంకా ఈవీఎంలు రాలేవు, సాయంత్రం 5 గంటల వరకు మీరు వెయిట్ చేయండి అని చెప్తున్నారు. ఎండలో మేము ఇట్లనే వెళ్తాం. మాకు ఒక కుర్చీ అరేంజ్ లేదు, ఏమీ లేదు. మాకు అసలు సింబలు 9కి సింబల్ అని కూడా చూపించలేదు. మేము ఎప్పుడు ప్రచారం చేసుకోవాలా, మేము ఎప్పుడు తిరగాల. మాకు ఇక్కడనే ఒక్కొక్క రోజు ఇక్కడ కేటాయించిన కాడ మేము ఎప్పుడు ప్రచారం చేసుకోవాలా అని నేను ఎన్నికల అధికారిని కోరడం ఏంటంటే, ఎన్నికలు వాయిదా వేయండి, ఎన్నికలు వాయిదా వేసి ఈవీఎంలు వద్దు, మాకు ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు, మాకు బ్యాలెట్ పేపర్ ఏమి వద్దు. చాలా కన్ఫ్యూజన్లో రైతులు ఉన్నారు. ఇప్పుడు 185 మంది రైతులు వేసిన తర్వాత కూడా మళ్ళీ బ్యాలెట్ కాకుండా మళ్ళీ ఈవీఎం మిషన్లు అని చెప్పి M3 మిషన్ అని చెప్పి కొత్త ఇప్పుడు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇంకా వారం రోజులు కూడా ఎలక్షన్కి టైం లేదు. ఇప్పటికీ ఒక ఇమేజ్ కూడా ఇవ్వలేదు దానికి సంబంధించింది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి టైం లేదు, వాళ్ళకి నమూనా ఇవ్వలేదు, టైం లేదు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అభ్యర్థులు. ఖచ్చితంగా బ్యాలెట్లోనే ఎలక్షన్ జరగాలని రైతులందరూ కోరుకుంటున్నారు.